అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా! ఈ పర్టిక్యులర్ అవేర్‌నెస్ వీడియో వచ్చేసి దయచేసి అందరికీ షేర్ చేయండి. మీ సర్కిల్‌లో షేర్ చేయండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఎందుకు అంటే నిన్న నేను ఒక వీడియో చూసాను నేను. టైమ్స్ ఎక్స్‌పీ యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లో వచ్చిందనమాట. ఒక స్టూడెంట్ గురించి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు ఎవ్వరు ఎక్కడ ఏ మూల ఏం చేసినా గానీ సోషల్ మీడియాకి బాగా ఎక్కుతుంది. ఎందుకు అంటే మధురాజ్ అనే అతన్ని పాపం ట్రోల్ చేసి విపరీతంగా నేను కూడా పెట్టిన వీడియో చాలామంది పెట్టారు. మన వాళ్ళందరూ వీడియోలు పెట్టేశారనమాట. 2021లోనో ఎప్పుడో డాన్స్ చేసిన నా దాంట్లో కామెంట్స్ కూడా పెట్టారు. ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ వీడియో ఇప్పుడెందుకొచ్చిందని. అది 5 ఇయర్స్ బ్యాక్ అని నాకు కూడా తెలీదు. అసలు ఇప్పుడు వీడియోలు చేసిన వాళ్ళకి ఎవరికీ తెలీదు అది 5 ఇయర్స్ బ్యాక్ అని. సో 5 ఇయర్స్ బ్యాక్ వీడియో ఇప్పుడు లైమ్‌లైట్‌లోకొచ్చి మొత్తానికి అతను పాపం అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసుకొని సోషల్ మీడియా అకౌంట్‌లో మొత్తం అంతా అయిపోయి ఇక జాబు పోయే పరిస్థితికొచ్చి మరి అంతా సెట్ అయిపోయింది అని చెప్పి విన్నా. మరి ఏమైందో ఏంటో తెలీదులే గానీ అతని విషయంలో చూసుకుంటే ఏంటంటే వార్ మెమోరియల్ దగ్గర డ్యాన్స్ చేసిందని దాని అథారిటీస్ డీల్ చేస్తున్నాయి. దాని దగ్గర రివ్యూ చేస్తారు వాళ్ళు. ఆ వీసా వయలేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ చూసుకుంటారు. కానీ దానికన్నా ఎక్కువ డిపోర్టేషన్ గురించి డిస్కషన్ ఎందుకొచ్చింది అంటే అతను ఒక స్టూడియో నడుపుతున్నాడు అనేసి దాని గురించి ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి దాని మీద H1B వీసా మీద ఉండి స్టూడియో ఎలా నడుపుతాడు, నడిపి ఇంతింత అమౌంట్ ఎలా ఛార్జ్ చేస్తాడు, అది దాని గురించి మెయిన్ డిస్కషన్ అనమాట. అంటే ఎక్కడో స్టార్ట్ అయింది, చివరికి ఎక్కడో వచ్చింది. బట్ ఒక్క చిన్న వీడియోతోటి ఇన్ని సంవత్సరాల నుంచి 2021లో చేసినటువంటి డ్యాన్స్ అది. అంటే ఇప్పుడు 2026 దగ్గర ఒక 5 సంవత్సరాల లైఫ్ ఒక్క సెకండ్‌లో ఇట్లా డెస్ట్రాయ్ అయిపోయింది. ఎక్కడి నుంచో ఎవరో తవ్వి తీసుకొచ్చి పెట్టినటువంటి చిన్న వీడియోతోటి మొత్తం సర్వనాశనం అయిపోయిందనమాట. అంటే ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవడమే చాలా కష్టమండి. ఎందుకంటే నా వీడియోలోనే నిన్న నేను పెట్టినటువంటి వీడియో కూడా చాలామంది చాలా కామెంట్స్ చేశారు. ఎందుకంటే కొంతమంది తొందరగా హర్ట్ అయితా ఉంటారు. కొంతమంది అసలు టాపిక్ అర్థం చేసుకోరు. మనల్ని ఏదో అన్నాడు అని ఫీల్ అయిపోయి కామెంట్లు పెడతా ఉంటారనమాట. సో జనరల్ డిస్కషన్ వేరు, టాపిక్ అర్థం చేసుకోవటం వేరు, అర్థం చేసుకొని సెన్సిబుల్‌గా కామెంట్ చేయటం వేరు. అలాగా సోషల్ మీడియా అనేది చాలా పవర్‌ఫుల్. ఏది మాట్లాడినా గానీ జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం చెప్పినా జాగ్రత్తగా చెప్పాలి. సో ఎక్కడన్నా ఏదైనా ప్రాజెక్ట్ చేసినా జాగ్రత్త చేయాలి. ఇప్పుడు ఏంటంటే నిన్న నేను చూసినటువంటి వీడియో ఒక స్టూడెంట్ చేతిలో ఇలా తుపాకీ పట్టుకొని మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా. పర్టిక్యులర్ ఛానెల్‌లో వచ్చినటువంటి స్క్రీన్ షాట్. తుపాకీ పట్టుకొని స్టూడెంట్ అక్కడ నిలబడి ఉన్నాడనమాట. అతని పేరు ఏదో రవి సంథింగ్ ఏదో. అతను వచ్చేసి అక్కడ పని చేస్తున్నాడని కొంతమంది అంటారు. అంటే ఆ న్యూస్ మొత్తం చూస్తే గనక అక్కడ పని చేస్తున్నాడు స్టూడెంట్, ఇల్లీగల్‌గా పని చేయకూడదు, అసలు ఇతన్ని డిపోర్ట్ చేయాలి, ఇతని చేతిలో తుపాకీ పట్టుకొని ఎట్లా ఉంటాడు, ఇలా అంటే 2 చేతుల్లో పట్టుకున్న ఇవి కూడా ఉన్నాయి. ఆ పర్టిక్యులర్ వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకు ఆ వీడియోలు పెట్టుకుంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది కానీ ఒక స్క్రీన్ షాట్ అయితే మెన్షన్ చేస్తా. అసలు తుపాకీ పట్టుకొని ఎలా ఉంటాడు, అసలు ఇలాంటి వాళ్ళందరినీ డిపోర్ట్ చేయాలి అని చెప్పేసి అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎవ్వరు ఎక్కడ ఏ మూల ఏం చేసినా రీసెంట్‌గా కూడా అప్పుడెప్పుడో జరిగినటువంటి మన హీరో మీద పాలాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టింది నాకు తెలిసి 1 ఇయర్ బ్యాకో, 1.5 ఇయర్ బ్యాకో వీడియో అనుకుంటా అండి. అది ఇప్పుడు కొత్తగా వచ్చిందయితే కాదనిపిస్తుంది నాకు. దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. తర్వాత హోలీవి కొన్ని పాతవి మళ్ళీ ఏస్తున్నారు. తర్వాత ఇంకా ఈ గణపతి నవరాత్రులకి డాన్స్ ఏసినవి ఎప్పుడో 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడేంటంటే ఈ H1B వాళ్ళు మెయిన్ మా జాబులు తినేశారు అనేటువంటి కసి వాళ్ళలో బాగా పెరిగింది. సో దీని మీద చాలామంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది క్రియేటివ్ జర్నలిజం అంటారు కదా జనరల్‌గా. అలాగా ఈ కంటెంట్ క్రియేటర్స్ చాలామంది లోకల్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళందరూ మొదలుపెట్టేశారనమాట. నిన్న నేను ఒక పర్టిక్యులర్ వీడియో చూసాను నేను. సారా గొంజాలియా ఇంకా ఎక్స్‌పోజ్ చేస్తా ఉంది కదా! దాంట్లో చూస్తే ఏంటంటే ఒక పర్సను ఒక ప్లేస్‌లోకెళ్ళి ఒక ఆఫీస్ దగ్గరికెళ్ళి వీడియో రికార్డ్ చేసుకొని వచ్చాడు. కంటెంట్ క్రియేటరు అతనికి మన ఇండియన్ అతను ఫోన్ చేసి, "నువ్వు నా కంపెనీలోకి వచ్చావు. నువ్వు నా కంపెనీలోంచి మౌస్ తీసుకెళ్ళిపోయావు. మానిటర్ తీసుకెళ్ళిపోయావు" అని చెప్పి అంటాడు. ఆ డిస్కషన్ విన్నా నేను. మౌస్, మానిటర్ తీసుకెళ్ళి మరి ఎక్కడికొచ్చాను అడ్రెస్ చెప్పు అంటే చెప్పడు. Who are you? Video. Look at online. Look at that mail. And a couple of mouses are missing right now. A couple of mouses are missing from what? The building. What building? First of all, what building are you talking? Contractor. సో నేను వచ్చాను నీకెట్లా తెలుసు అంటే అంత ఆ కాన్వర్జేషన్ ఉంటే వింతగా అనిపించింది అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే ఒక
ఈ ఎయిమ్ లాగా పెట్టుకుని H1B వాళ్ళ మీద కొంత అంటే అది చెప్పాలి అంటే మొన్న ఆమె చెప్పిన దాని ప్రకారం నాకు ఇండియా వాళ్ళు కూడా ఇన్పుట్స్ ఇస్తున్నారు అని చెప్పింది. అంటే ఆల్రెడీ సెటిల్డ్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఇలాంటి ఆలోచన ధోరణి ఉండొచ్చు. కానీ అందరూ అలా ఉంటారని నేను చెప్పను. ఎందుకంటే ఏదైనా గానీ ఒక్క సెక్షన్ ఆఫ్ పీపులే ఉంటారండి. చేతికున్న వేళ్ళు 5 వేళ్ళు సమానం కావు. ఓకే. అన్ని చోట్ల అందరూ అలా ఉంటారని కాదు. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడన్నా ఇంతకుముందు ఎక్కడన్నా సోషల్ మీడియాలో పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో గనక ఏదన్నా మిస్‌బిహేవ్ చేసినట్టు గానీ, లేకపోతే రోడ్ల మీద డాన్స్‌లేసినట్టు గానీ, లేకపోతే చెత్తేసిన ఫోటోలు గానీ, లేకపోతే అక్కడిక్కడ హోలీలకి దిగి పెట్టుకున్నటువంటివి ఏమన్నా ఉంటే మాత్రం డిలీట్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్వరికి దొరికినా గానీ ఖచ్చితంగా ఇప్పుడు ఫస్టు డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే H1B వీసా మీద ఉండేటువంటి వాళ్ళు అందరూ అలా కాదు కదా! ఎవరో ఇప్పుడు మిస్‌యూజ్ చేశారనుకోండి ఎవరన్నా వీసాని, ఓకే. మిస్‌యూజ్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు కంప్లెయింట్ చేయాలి. వాళ్ళు దానికి తగ్గ ఆహ్, ఏదైతే ఉంటదో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగా వాళ్ళు చేసింది తప్పు అని చెప్తే దానికి తగ్గ డెసిషన్ అథారిటీస్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళని డిపోర్ట్ చేయాలా, ఉంచాలా అని వాళ్ళకున్నటువంటి కేసు రివ్యూని బట్టి చేసుకోవచ్చనమాట. అదర్ దాన్ దట్ ఏంటంటే ప్రతి వాళ్ళు అలా ఉండరు. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్‌గా జాబులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరో ఒకళ్ళిద్దరు ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఇక హేట్రెడ్ అనేది బాగా పెరిగిపోయింది. దాంతో పాటు ఏంటంటే జాబులు పోయినాయి. మా జాబులు పోయినాయి. మెయిన్ టార్గెటెడ్‌గా జరిగేది ఏంటి అంటే మా జాబులు పోయినాయి. ఎందుకంటే ఒక రకంగా అది కూడా నిజమే. మిస్‌యూజ్ చేయడం అనేది కూడా ఖచ్చితంగా నిజమే. ఇప్పుడు ఈమె ఫ్రాడ్‌లన్నీ బయటకు తీస్తుంది కదా! దాంట్లో చూస్తుంటే ఒక్కొక్కటి డ్రై క్లీనర్‌కి 21,000 జీతం అంట. H1B వీసా మీద తీసుకొచ్చారంట. అది నిన్న ఎక్స్‌పోజేలో చెప్పిందామె. అంటే అమెరికాలో కనీసం డ్రై క్లీనర్ దొరకడా? డ్రై క్లీనర్‌ని H1B వీసా మీద తీసుకురావాలని. అంటే పరిస్థితి అలా అయిపోయిందనమాట. ఎందుకంటే ఆ H1B వీసా పేరుతోటి అందరూ అలాగున్నారని కాదు గానీ, ఎవరో కొంతమంది చేసినటువంటి ఆ బ్యాడ్ పనులు ఏవైతే ఉన్నాయో ఇష్టం వచ్చినట్టు వీసాలు అప్లై చేసుకొని ఇష్టం వచ్చినట్టు వచ్చేయటము. దానివల్ల ఏంటంటే ఇక అందరూ ఇలాంటి వాళ్ళే అనే ఫీలింగు. తర్వాత ఎక్కడ ఏ పోస్ట్ దొరికినా కానీ బయటకి తీయటము. సో, డిస్కషన్స్ దాని మీద, దానికి తగ్గ కింద కామెంట్లు, జాబ్ స్టీలర్స్ అనో, ఇంకొకటనో కామెంట్లు. కాబట్టి ఏంటంటే ఇలాంటివి ఇంకా ముందు ఇంకా పెరుగుతా పోతాయి. ఎందుకు పెరుగుతా పోతాయి అంటే యాక్చువల్‌గా ఆల్రెడీ అంటే జాబ్స్ చాలా తగ్గిపోయినాయండి. ప్రస్తుతానికి ఏంటంటే లే ఆఫ్స్ బాగా జరుగుతున్నాయి. ఓకే. జీతాలు ఎక్కువ ఇచ్చి కంపెనీస్ ఎవరిని పెట్టుకోవాలి, లోకలోళ్ళని పెట్టుకోవాలి అంటే పెట్టుకోలేకపోతున్నాయి. మన వాళ్ళకి H1B మీద ఉన్న వాళ్ళకి జాబులు ఇద్దామంటేనేమో ఇక్కడ లోకల్ ప్రెషర్ అనేది నడుస్తుంది. కాబట్టి ఇప్పుడేంటంటే కంపెనీస్‌కి గూడా బుర్ర బద్దలైపోతుంది. ఈ H1B వాడిని తీసుకోవాలా, లోకలోడిని తీసుకోవాలా. లోకలోడిని తీసుకోవాలంటే ఫుల్ సాలరీ అంత సాలరీ ఇవ్వాలి. H1B వాళ్ళని తీసుకుందామంటే ఇక్కడి నుంచి ప్రెషర్ వస్తుంది. సో, ఏం అర్థం కావట్లేదు. చాలా అన్‌సర్టెనిటీ ఉంది. కాకపోతే ఉన్నంత వరకు జాబ్‌లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అయితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ వీసాని వయలేట్ చేసి ఏమి చేయకండి. ఓకే. H1B వాళ్ళు మీరు ఒక జాబ్ ఉంటే ఆ జాబ్ చేసుకోండి. రెండో జాబ్ అంటే దాని దగ్గర రూల్ ప్రకారం మీరు H1 అప్లై చేసుకోండి. H1B వాళ్ళ కంపెనీ ఓన్ చేయొచ్చా అంటే కంపెనీ పెట్టుకోవచ్చు. కాకపోతే దాంట్లో H1B పర్సన్ పని చేయకూడదు. షేర్స్ తీసుకోవచ్చు. ఏవో రకరకాల రూల్స్ ఉన్నాయి. చూసుకోండి మీరు ఆ రూల్స్ ప్రకారం. కానీ ఇప్పుడు ఇక్కడ ఇతనేంటి డాన్స్ స్టూడియో నడిపానని అంటున్నారు. పర్ అవర్ ఇంత చార్జ్ చేశారంటున్నారు. అది యాక్చువల్‌గా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు వేరే చోట సెకండ్ జాబ్ చేయాలి అంటే దానికి తగ్గ కాంకరెంట్ H1B ఉండాలి. H4 వాళ్ళు చాలామంది హోటల్స్‌లో వీటిలల్లో సూపర్ మార్కెట్‌లలో పని చేస్తూ ఉంటారు. H4 EAD ఉండి ఐటీ జాబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చూసారా? వాళ్ళు కూడా ఏంటంటే కొంత వాల్మార్ట్‌లో వీటిలో పని చేస్తూ ఉంటారు. వీళ్ళ పేరు మీద ఎంతో కొంత $30, $40 హస్బెండ్‌లు జాబులు చేసుకుంటూ ఉంటారు. సో, ఇలా రకరకాల వీసా వయలేషన్స్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మానేసేయండి. ఎందుకు అంటే రేపు పొద్దున ఇలాంటిది ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినా, ఎంక్వైరీ జరిగినా, సైట్ విజిట్లు జరిగినా, లేకపోతే ఎక్కడన్నా మీరు చేస్తున్నారని తెలిసినా, మీరు ఇన్ని రోజుల నుంచి బిల్డ్ చేసుకున్న లైఫ్ అంతా పోతది. ప్లస్ ముందు గూడా ఇలాంటివి అన్నీ బయటకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆమె గూడా సరా గూడా ఆమె ఆగకుండా ఎక్స్‌పోజ్ చేస్తూనే ఉంది. ఎక్స్‌పోజ్ చేస్తే తప్పేం లేదండి. ఎందుకంటే ఫ్రాడ్‌ని ఎక్స్‌పోజ్ చేయడం కరెక్టే. మనం గూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జెన్యూన్‌గా మనకు వాళ్ళు అవకాశం ఇచ్చారు ఆ కంట్రీకి. వెళ్ళి జాబ్ చేసుకున్నాం, చక్కగా కార్ కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, ట్యాక్సులు కడుతున్నాం. ఎందుకంటే ట్యాక్సులు కడతారు కదా! ట్యాక్సులు కట్టినప్పుడు మనకి మంచి లైఫ్ లీడ్ చేసేటువంటి రైట్ కంపల్సరీ ఉంటది.
కానీ మీరు మాత్రం వీసా వయలేషన్స్ అయితే చేయకండి. ఎందుకంటే H1 వయలేషన్స్ గానీ, H4 EAD వయలేషన్స్ గానీ, ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇందాక నేను చూపించినటువంటి దాంట్లో కూడా అతను స్టూడెంట్ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు అని చెప్పేసి. సో, ఎవరైనా పార్ట్ టైమ్ జాబులు చేస్తున్నారనుకోండి, అది కూడా ప్రాబ్లమే అవుతది. మీరు బయట ఎక్కడ పార్ట్ టైమ్ జాబులు చేయకూడదు. చేసిన తర్వాత, దొరికిన తర్వాత అయ్యో! దొరికిపోయామే అనుకుంటే యూజ్ ఏం లేదు. రూల్ పెట్టినప్పుడు రూల్ పాటించాలి. ఈ వీసాకి ఈ రూల్స్, ఈ కండిషన్స్ ఉన్నాయంటే పాటించాల్సిందండి. 100% పాటించాల్సింది. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనకి వాళ్ళు అవకాశం ఇచ్చారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మనకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినందుకు మనం దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. చేసుకుంటే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. లేదు అంటే హెడ్‌ఏక్. సో, ఏ ఇష్యూస్ లేకుండా జాబ్ చేసుకుంటా మంచి లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఏమన్నా వీసా వయలేషన్ చేసో, లేకపోతే సైడ్ బిజినెస్ చేసో, లేకపోతే ఏదో సైడ్ ఇన్‌కమ్ ఇట్లా ఏదో ఒక రకంగా క్యాబులు నడపటమో, లేకపోతే ఈ నైట్ జాబులు చేయటం, రెస్టారెంట్‌లలో చేయటం, ఏదో ఒక రకంగా వీసా వయలేషన్ చేసినప్పుడు టెన్షన్ పడాలి కానీ, అదర్ దాన్ దట్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కానీ మీ సోషల్ మీడియా పోస్టులు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడన్నా ఏమన్నా మీరు ఇట్లాంటి పోస్టులు ఏమన్నా పెట్టుంటే మాత్రం, ఇది 5 ఏళ్ల క్రితం పోస్ట్ మధురాజ్‌ది. ఇప్పుడు బయటకొచ్చింది. అంటే చూడండి, ఆలోచించండి, ఎక్కడెక్కడ వీడియోలన్నీ బయటకొస్తున్నాయి అన్నమాట. కాబట్టి సో, మీరు మాత్రం డెఫినెట్‌గా జాగ్రత్తగా ఉండటం అయితే బెటరు. సోషల్ మీడియాలో అసలు సోషల్ మీడియా జోలికి పోకుండా ఉండండి. ఎందుకంటే మనం ఏదో ఫన్ కోసం అప్లోడ్ చేసుకునేది చివరికి ఎక్కడో బయటకొచ్చిందంటే దాంట్లోంచి ఏదో బయటకొస్తే ఒక్క దెబ్బతో మొత్తం అంతా లైఫ్, ఇన్ని రోజులు సెక్యూర్ చేసుకున్నటువంటి లైఫ్ మొత్తం పోతదనమాట. ఓకే ఫ్రెండ్స్, అది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.